హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. రోజు మీరు చూస్తూనే ఉంటారు నా వీడియోస్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కి ముందుగా పిల్లలకి ఇచ్చే జ్యూస్‌ని ఎలా చేసుకుంటాను, ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి చేసి పిల్లలకి ఎలా ఇస్తాననేది మీరు చూస్తూనే ఉంటారండి. అందులో ఒక 2, 3 రకాల జ్యూస్‌లయితే మీకు చూపిస్తానండి ఈరోజు. థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఇక అవే ఇప్పుడు చూపిస్తాను. నిన్నటి వీడియోలో చూసారు కదండీ! అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని, అల్లాన్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనే వీడియోని డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారైతే వెళ్లి చూసేసేయండి కొత్తగా చూసేవాళ్ళైతే. ఇక ఒక 2 గుప్పెళ్ళు పాలకూర అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ అల్లం అయితే తీసుకున్నాను. ఒక కీర అయితే తీసుకున్నాను. ఇక వీటినన్నింటిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇక ముందుగా పాలకూరని మనకు ఆకుకూరలు తెచ్చుకున్న వాటిని నీట్‌గా క్లీన్ చేసుకొని, నీడలో ఆరబెట్టుకొని, చక్కగా మళ్ళీ స్టోర్ చేసుకునే విధానాన్ని కూడా మన ఛానెల్‌లో పెట్టానండి. ఒకసారైతే వెళ్లి చూసేసేయండి. చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా చక్కగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. పొద్దున్నే మనకి ఇలా పిల్లలకి టిఫిన్స్‌తో పాటు, బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఇలా చక్కగా చేయడానికి జ్యూస్‌లు ఏవైనా సరే ఉపయోగపడతాయి. నీట్‌గా మనకు సింపుల్‌గా అయిపోతాయండి. ఇక నేనైతే ఈ జ్యూస్ జార్ ఉంది కదా! మనం తీసుకున్న కొత్త మిక్సీకి చక్కగా ఈ జ్యూస్ జార్ కూడా ఇచ్చారండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు. ఆ పైన ఏదైతే ఉన్నాదో ఆ పార్ట్‌లో చక్కగా ఈ కీరా ముక్కల్ని ఒక లేయరు ఫస్ట్ అయితే అల్లం ముక్కలు వేశానండి. తర్వాత పాలకూర కూడా కట్ చేసుకున్నవి ఒక లేయరు అలా 1 బై 1 పెట్టుకుంటే మనకి మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. అలా అన్నీ వేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుంటే మనకి తొందరగా ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇందులోనే మనకి ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో మనకి అన్నీ మెత్తగానే అయిపోతాయండి. అందులో కొంచెం మనకి కీరాలో ఉన్న ఏదైనా పిప్పులాగా ఉంటే గనక ఆ గింజలది అది అందులోనే ఉండిపోతుంది. రసమంతా ఇలా బయటకొచ్చేస్తదండి. మనకి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవచ్చండి. నేను వేసిన క్వాంటిటీకి ఒక కీరాలోంచి కూడా మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఇదొచ్చేసరికి ఈజీగా నాకు ఒక 3 గ్లాసులు సింపుల్‌గా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇక మీరు ఇది ఈ గ్లాస్‌లోకి తీసుకొని కాస్త నిమ్మరసం గాని, తేనె గాని కలుపుకొని తాగొచ్చు. ఇక పాలకూరలో ఉన్న విటమిన్స్ ఏ విటమిను, సి, తర్వాత కే వాటితో పాటు కాల్షియము, మెగ్నీషియం, ఐరన్ అసలు ఈ తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల పాలకూర ఎంత మంచిదంటే మనకి హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వకుండా చక్కగా స్కిన్ గ్లోయింగ్‌గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తదండి. లేడీస్‌కి పర్టిక్యులర్‌గాను. ఇక అందులో ఉన్న అల్లం కూడా పైత్యం చేయకుండా చాలా బాగుంటుంది. తర్వాత కీరా కూడా బాగా చలవ చేస్తుంది కదా! ఎప్పుడైనా వారంలో 2, 3 సార్లయితే కంపల్సరీ తీసుకోండి. మిగతా రోజుల్లో ఇంకా వేరే ఏమైనా యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది కదా! ఇక అందుకని అలా చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి పుచ్చకాయ. ఈ పుచ్చకాయలో అయితే మనం ఏముంది పుచ్చకాయే కదా అనుకుంటాం గానండి, అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఎంతుంటుందో, తర్వాత ఆ ఉన్న రెడ్ కలర్ అనేది ఎంత మంచిదో తెలుసండి. మనకి రెడ్‌గా ఉన్న కాయగూరలు గానీ, ఫ్రూట్స్‌ని గానీ ఎక్కువగా తీసుకోమని డాక్టర్ గారు చెప్తారు కదా మనకి. నెక్స్ట్ అందులో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందండి. తర్వాత జింకు, విటమిన్ సి ఇలాంటివన్నీ కూడా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అందులో పుచ్చకాయ కన్నా పుచ్చకాయలో ఉండే గింజలైతే ఇంకా చాలా మంచిదండి అసలు. అందులోని ఇంకా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఏం చేస్తాము పుచ్చకాయ గింజల్ని తీసేసి పక్కన పడేస్తూ ఉంటాం గానీ, పుచ్చకాయ గింజలతో పాటు ఇలా చక్కగా మిక్సీలో వేసేసుకున్నామంటే ఈజీయే కదండీ! అందులో వడకట్టుకోవడానికి కూడా ఏమి ఉండదు. ఆ పిప్పేంటంటే ఇలాంటి మిక్సీ జార్ ఒకవేళ ఉండుంటే గనక మీకు ఆ పిప్పు మిగిలిన అది మనం గ్రైండ్ అయిపోయిన తర్వాత మిగిలింది చిన్నగా ఉంటది కదా! ఆ పిప్పనేది ఇంక అందులోనే ఉండిపోతుంది. మాక్సిమం మరిటికి మనకు ఆ జ్యూస్‌లోకే వచ్చేస్తుందండి. ఇలా పుచ్చకాయ జ్యూస్‌నైతే మనం రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా చాలా మంచిది. జనరల్‌గా అయితే మామూలుగా తినటం మంచిదంటారండి ఫ్రూట్స్. కానీ పిల్లలు ఒక 2, 3 ముక్కలు తినేసరికి అంత వద్దు అది ఇది అని అంటూ ఉంటారు కదా! కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీ పంపించడం కోసం నేను జ్యూస్‌లు అంటున్నానండి. రెగ్యులర్‌గా అయితే మనం ఫ్రూట్స్‌ని తినడమే మంచిది. డైరెక్ట్‌గా తినడమే మంచిదండి. ఇక ఇదండి పుచ్చకాయ జ్యూస్ అయితే ఇలాగా. నెక్స్ట్ నేను ఎక్కువగా ఆరెంజ్ జ్యూస్‌లుగా ఉన్న హెల్త్ బాగోలేదన్న ఇమ్మీడియేట్‌లీ బూస్ట్ ఇచ్చేది ఆరెంజ్ జ్యూస్ అండి. ఈ ఆరెంజ్ జ్యూస్‌ని ఎక్కువగా నేనైతే వాడతాను. ఇందులో ఉన్న విటమిన్స్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా! తర్వాత వీటిలతో పాటు ఏంటంటే నేను ఇంట్లో క్యారెట్స్, తర్వాత బీట్రూటు, యాపిల్ ఉంటే మాత్రం ఈ 3 కలిపి కూడా జ్యూస్ చేస్తానండి. చెప్తున్నాను కదా! ఇలా ఏది అవైలబుల్‌గా ఉంటే అది చేస్తూ ఉంటాను. తర్వాత ఈ మూడిట్లో విన్న విటమిన్స్ కూడా మీ అందరికీ తెలిసిందే కదా! రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ గారి దగ్గరికి ఎళ్ళక్కర్లేదంటారు. క్యారెట్‌లో ఉన్న సి విటమిన్స్ తర్వాత ఆ కలర్ కాంబినేషన్ మనకి వెజిటబుల్స్ అవి అసలు బీట్రూటు ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా చాలా మంచిది. వీటిని తినమని ఇస్తే గనక అసలు ఒక పీస్, 2 పీసులు తిని పక్కన పెడతారండి. కాబట్టి నేనైతే జ్యూస్ రూపంగానైనా వాళ్ళకి అలవాటు చేయాలి ఆ టేస్ట్‌ని అననేసి ఆ ఫుడ్‌ని అలవాటు చేయాలని చెప్పి ఇలా ఇస్తూ ఉంటాను.
ఇలాగ ఊర్లో పాలండి ఇవి, అమ్మ వాళ్ళు పంపించారు కదా, ఆ పాలని ఇలా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెడితే మీగడైతే అలా వచ్చింది. మీరు ఇందులో ఏంటంటే నేనైతే పాలు వేసానండి, ఫ్రిడ్జ్ లో ఉన్న పాలే చల్లగా ఉంటాయి కదా జ్యూస్ తాగడానికి అని చెప్పి వేసాను. లేదంటే మీరు ఏంటంటే కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని చక్కగా పలచగా మనకి జ్యూస్ చిక్కదనం ఎలా కావాలో అలాగా చక్కగా చేసుకోవచ్చు. నేనైతే ఇది యాస్టీజ్ ఇలాగా కూడా తాగొచ్చు అని అంటాను, లేదంటే వడకట్టేసుకోవచ్చు అండి. ఇలా వడకట్టుకొనైనా తాగొచ్చు, టైంని బట్టి నిదానంగా తాగొచ్చు. అంటే మెల్లమెల్లగా అలా యాస్టీజ్ తాగితేనే మంచిది, అందులో పడేసినవి ఏమీ లేవు కదండి, అన్నీ మంచియే కాబట్టి అలా తాగేసేయచ్చు. ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి.